హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణికాస్లా హోమ్ కార్నర్. ఈరోజు మీషో నుండి అయితే కొన్ని ఐటమ్స్ని అయితే తెప్పించాను. ఇవన్నీ కూడా పూజ గదిలోకి కంపల్సరిగా అవసరపడే ప్రోడక్ట్స్ అండి. ఎవరి పూజ గదిలోనైనా కంపల్సరిగా ఇవైతే ఉండాల్సిందే. మీషోలోనైతే తక్కువ ప్రైస్లో మనకైతే ఈ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఎలా వచ్చాయో ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను చూపించే ఎవ్రీ ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే క్లియర్గా అర్థమవుతాయి. మీరు ఎండింగ్ వరకు చూసిన తర్వాత నచ్చితే ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి. కొంతవరకు వీడియోస్ని అయితే స్కిప్ చేస్తూ చూస్తున్నారండి. మధ్య మధ్యలో అన్నీ మిస్ అయ్యి కామెంట్ సెక్షన్లోనైతే అడుగుతున్నారు. ప్లీజ్ మీరు ఎండింగ్ వరకు చూడండి. చూసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ని చేయండి. ఇంకా మీషో నుండి ఇలాంటి ప్రోడక్ట్ రివ్యూస్ కావాలి అంటే, అలాగే పర్టికులర్గా ఏదైనా ప్రోడక్ట్ రివ్యూ కావాలి అన్నా వాటి కోడ్స్ని లేదా లింకులను అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక మొదటి ప్రోడక్ట్ వచ్చేసి అయితే నేను ఇక్కడ దియా మెటల్ ప్లేట్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ ఈ మెటల్ ప్లేట్ అయితే సూపర్గా వచ్చేసిందండి. క్వాలిటీ అయితే హై క్వాలిటీలో ఉంది. ఇక్కడ వచ్చిన ఈ ప్లేట్ అయితే మెటల్ అండి. దీని మీద మొత్తం కూడా ఇలా బ్రాస్ కోటింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ స్టాండ్ కూడా చూస్తున్నారు కదా, చుట్టూ వచ్చేసి 10 దియాస్ అయితే వచ్చేసాయి. మధ్యలో ఇలా పెద్ద బౌల్ అయితే వచ్చేసింది. మధ్యలో వాటర్ని వేసి డెకరేషన్ చేస్తూ ఉంటాం కదా, అలా డెకరేషన్ చేసుకోవడానికైతే ఈ బౌల్ సరిపోతుంది. మంచి క్వాలిటీతో అయితే ఉందండి. వెయిట్ కూడా చాలా బాగుంది. లైట్ వెయిట్ అయితే ఏమీ లేదు, మంచి వెయిట్తో ఉంది. ఇక్కడ చుట్టూ కూడా 10 వచ్చేసాయండి ఈ దియాస్ అయితే. చక్కగా నీట్గా ఉంది. కలర్ కూడా నీట్గా వచ్చేసింది. ఎక్కడ పోవడం లాంటిది అలా అయితే రాలేదండి. నీట్ ఫినిషింగ్తో ఉంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. ఈ ప్లేట్ కాస్ట్ వచ్చేసి కూడా చాలా రీజనబుల్గా ఉంది. మనకి 120 రూపీస్ లోపు అయితే ఈ ప్లేట్ వచ్చేస్తుంది. నేను ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే పక్కన యాడ్ చేస్తాను. నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూసేయండి. బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చిన పెయింట్ అంతా కూడా నీట్గా వచ్చేసింది. ఈ ప్లేట్ వెడల్పు మొత్తం వచ్చేసి కూడా 10x10 ఇంచెస్ వెడల్పు అయితే ఉంటుందండి. ప్లేట్ చూస్తున్నారు కదా, మంచి వెడల్పుతో అయితే ఉంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. మీకు ఈ ప్రోడక్ట్ రివ్యూ నచ్చితే ఒక లైక్ అయితే తప్పనిసరి చేయండి. చాలా వరకు వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ముందు ముందు మీషో నుండి తీసుకున్న ఇలాంటి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ రివ్యూస్ అయితే మన ఛానల్లో చాలా రాబోతున్నాయి. మీకు మీషో నుండి ఏదైనా ప్రోడక్ట్ రివ్యూ కావాలి అంటే మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా షేర్ చేయండి. నేను వాటి రివ్యూస్ని అయితే షేర్ చేస్తాను. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ నేను తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి పంచపత్ర సెట్ని అయితే తీసుకున్నాను. తీర్థం చెంబు అంటారు కదా, తీర్థం చెంబు స్పూన్ వచ్చే విధంగానైతే నేను తీసుకున్నాను. మనకి పూజ గదిలోనైతే కంపల్సరిగానైతే ఈ తీర్థం చెంబు అయితే ఉండాల్సిందే కదండి. అందుకనేసి అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు చూపించే అన్ని ప్రోడక్ట్స్ కూడా నేను మా పూజ గదిలోకి మాత్రానికే తీసుకున్నాను. నేను పార్ట్ 2 కూడా చేస్తాను. లెంత్ ఎక్కువ అవుతుందనేసి అయితే కొన్ని ప్రోడక్ట్స్ని అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో కూడా మరికొన్ని పూజ ఐటమ్స్ని అయితే మీకు షేర్ చేస్తాను. ఇక్కడ ముందుగానైతే ఈ తీర్థం చెంబునైతే ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉందండి. వచ్చిన ప్రోడక్ట్కి ఎలాంటి డ్యామేజ్ కాకుండానైతే మంచి ప్యాకింగ్లోనైతే ఇచ్చేశారు. ఇక్కడ ఈ చెంబు హైట్ వచ్చేసి అయితే 3 ఇంచెస్ ఉంటుందండి. చాలా బాగుంది, క్యూట్గా ఉంది. చూస్తున్నారు కదా, మన పూజ గదిలోనైతే చక్కగా సెట్ అయిపోతుంది. మరీ పెద్ద ఐటమ్స్ తీసుకున్నా కానీ పూజ గదిలో సెట్ కావు కదా, ఇలా చిన్న చిన్నగా ఉంటే క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ తీర్థం చెంబు అయితే మంచి క్వాలిటీతో అయితే వచ్చేసిందండి. మందం కూడా చాలా బాగుంది, వెయిట్ కూడా ఉంది. లైట్ వెయిట్గా అయితే ఏమీ లేదండి, మంచి వెయిట్తో ఉంది. ఈ చెంబు అయితే ఇత్తడి చెంబేనండి, మెటల్ అయితే కాదు, బ్రాస్తో చేసింది. మంచి వెయిట్తో అయితే ఉంది. డిజైన్ కూడా చూస్తున్నారు కదా, నీట్గా వచ్చేసింది, డిఫరెంట్గా ఉంది. ఈ తీర్థం చెంబు అయితే లుక్ సూపర్గా ఉందండి. ఇక కిందన కూడా ఇలా కొంచెం స్టాండ్ టైప్ అయితే వచ్చేసింది. ఓవరాల్గా అయితే సూపర్గా ఉంది. వెయిట్ కూడా చాలా బాగుంది. మనం క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓవరాల్గా నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. మనకి 350 లోపు అయితే ఈ తీర్థం చెంబు స్పూన్ అయితే వచ్చేస్తాయి. ఇక ఈ చెంబుకి వచ్చిన స్పూన్ని కూడా ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ స్పూను కూడా నీట్ ప్యాకింగ్తో అయితే వచ్చేసింది. ఇలా బబుల్ ర్యాప్లోనైతే ప్యాకింగ్ ఉందండి. ఎలాంటి డ్యామేజెస్ అయితే కాకుండా మంచి గట్టి ప్యాకింగ్లోనైతే వచ్చేసింది. స్పూన్ డిజైన్ చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చేసిందండి.
ఈ స్పూన్ లెంత్ వచ్చేసి అయితే 4 ఇంచెస్ ఉంటుందండి. చెంబు వచ్చేసేమో 3 ఇంచెస్ ఉంటుంది. చెంబు కంటే 1 ఇంచ్ అయితే స్పూను హైట్ ఎక్కువగానే ఉంది. ఇక్కడ డిజైన్ కూడా చూస్తున్నారు కదా, పైన వచ్చేసి ఇలా నాగపడగ డిజైన్ వచ్చేసింది. ఇక్కడ స్పూన్ దగ్గరకు వచ్చేసేసరికి ఇలా డిఫరెంట్ డిజైన్ అయితే ఉందండి. ఈ రౌండ్గా వచ్చేసింది కదా స్పూన్కి. బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, మంచి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. మొత్తం కూడా నీట్ ఫినిషింగ్తో ఉందండి. ఇక్కడ రెండు కూడా మంచి క్వాలిటీతో అయితే వచ్చేసాయి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. కంపల్సరిగా మన పూజ గదిలోకి అయితే ఈ తీర్థం చెంబు అయితే ఉండాల్సిందేనండి. నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి. మరి మీకు తీర్థం చెంబు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీలో ఎంతమంది తీసుకున్నారు, మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక నేను చూపించిన ఈ 2 ప్రోడక్ట్స్ అయితే ది బెస్ట్గా వచ్చేసాయండి. నేనైతే 1000% అయితే రికమెండ్ చేస్తాను. అంత బాగా ఉన్నాయి. ఇక మూడో ప్రోడక్ట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ ప్రోడక్ట్ ఓపెన్ చేసే లోపండి మన ఛానల్ అయితే 5Kకి త్వరలోనే కంప్లీట్ చేయబోతుంది. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డైలీ మన ఛానల్లో అయితే ఇలాంటి కొత్త ప్రోడక్ట్ రివ్యూస్, అలాగే శారీ రివ్యూస్, జ్యువెలరీ రివ్యూస్ అయితే చాలా వచ్చేస్తున్నాయి. మీరు డైలీ అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే కంపల్సరిగా చేసేయండి. ఇక మూడో ప్రోడక్ట్ వచ్చేసి అయితే నేను ఇక్కడ కలశం చెంబునైతే తీసుకున్నాను. ఈ కలశం చెంబు కూడా చాలా బాగా వచ్చేసిందండి. మరీ పెద్దగా కాకుండా అలా చిన్న కాకుండా క్యూట్గా ఉంది. ఇక్కడ ఈ చెంబు లెంత్ వచ్చేసి కూడా మ్యాక్సిమం 3 ఇంచెసే ఉంటుంది. ఎంత నీట్ ఫినిషింగ్తో ఉందో చూస్తున్నారు కదా. ఇక్కడ ఈ చెంబు మెటీరియల్ వచ్చేసి కూడా బ్రాస్ అండి. మెటల్ అయితే కాదు, బ్రాస్తోనే వచ్చేసింది. మంచి వెయిట్తో ఉందండి. మరి లైట్ వెయిట్గా లేదు, క్యూట్గా కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఇలా పూజ గదిలోనైతే ఇలా చిన్న సైజులో ఉంటే మాత్రం మనం పూజ గదిని సదురుకున్నా కానీ నీట్గా కనిపిస్తుంది. అలాగే ప్లేస్ కూడా తక్కువగా పడుతుంది. అందుకనేసి అయితే నేను ఇలా చిన్న వాటినే ప్రిఫర్ చేస్తాను. మరి మీకు ఎలాంటి ప్రోడక్ట్స్ పెద్దవా చిన్నవి నచ్చుతాయో మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 2 కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. పూజ గదిలో కూడా ప్లేస్ అయితే తక్కువగా పడుతుంది. ఇక్కడ నేను ఇదేమో తీర్థం చెంబుకు తీసుకున్నాను. ఇక్కడ ఇంకో చెంబు చూపిస్తున్నాను కదా, ఈ రౌండ్ది, ఇదైతే కలశం కోసం అని అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేదంతా ఫెస్టివల్ సీజన్ అండి. మనకి వ్రతాల దగ్గర కానీ ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు కానీ ఈ చెంబులు అయితే కంపల్సరిగా ఉపయోగపడతాయి. నేనైతే చెంబు అంటున్నాను, మరి మీరేమంటారో మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ వచ్చిన డిజైన్ కూడా చూస్తున్నారు కదా, చుట్టూ కూడా నీట్గా లైన్స్ అయితే వచ్చేసాయి. ఓవరాల్గా అయితే కలశం చెంబు అయితే మంచి క్వాలిటీతో వచ్చేసిందండి. చూస్తున్నారు కదా, వెడల్పు కూడా చాలా బాగుంది. ఈ సైజులో ఉంటే నీట్గా ఉంటుందండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. మరి మీకు ఈ కలశం చెంబు నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ అయితే షేర్ చేయండి. మీకు చూపిస్తున్న ప్రోడక్ట్స్ నచ్చితే మాత్రం కంపల్సరిగా ఒక లైక్ అయితే చేయండి. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక 4వ ప్రోడక్ట్ వచ్చేసి కూడా బెస్ట్ ప్రోడక్ట్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు రాఖీ అండ్ శ్రావణ మాసం, కార్తీక మాసం అన్ని మాసాలలో ఉపయోగపడే ఒక గిఫ్ట్ ఐటమ్ని అయితే తీసుకున్నానండి. మన ఇంట్లో పూజ గదికే కాదండి, మీరు గిఫ్టింగ్ పర్పస్గా కూడా ఈ కుంకుడుకాయ సెట్ని అయితే ఇవ్వచ్చండి. అంత బాగా వచ్చేసింది. ఇక్కడ ఈ కుంకుడుకాయ సెట్ కూడా మొత్తం బ్రాస్ ఐటెంతోనే వచ్చేసిందండి. మీకు షేర్ చేసిన ఈ 4 ప్రోడక్ట్స్ కూడా నీట్గా వచ్చేసాయండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. ప్యాకింగ్ కూడా చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చేసింది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి. మనకి 220 రూపీస్ లోపు అయితే ఈ ప్రోడక్ట్ వచ్చేస్తుంది. 300లో ఉన్న ప్రోడక్ట్ కూడా ఉంది. అక్కడ ఆ ప్లేట్లోనైతే 3 వచ్చేస్తాయి. ఇక్కడ ఓన్లీ ఇలా 2 కుంకుడుకాయలు వచ్చిందైతే నేను తీసుకున్నాను. కింద ప్లేట్ కూడా చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. ఈ కుంకుడుకాయలు అయితే ప్లేట్కే సెట్ అయి ఉంటాయి, అటు ఇటు విడిగా పడిపోవు. మనం ఎలా చేసినా కానీ అలాగే సెట్ అయి ఉంటాయి. షైనింగ్ చూస్తున్నారు కదా, అబ్బా చాలా బాగా వచ్చేసిందండి. మీరు ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే కంపల్సరిగా ఈ ప్రోడక్ట్ని అయితే ఖచ్చితంగా తీసుకోండి. మీరు గిఫ్టింగ్ పర్పస్గా కానీ లేదా మన ఇంట్లో వాడుకోవడానికైనా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక కుంకుడుకాయలో గంధం, మరొక కుంకుడుకాయలో కుంకుమ వేసి అయితే పెట్టేసుకోవచ్చు. లేదా మీరు ఏదైనా ఫంక్షన్లకు గిఫ్టింగ్ ఇవ్వాలన్నా ఇలా క్యూట్ గిఫ్ట్ ఇచ్చారంటే ఎప్పటికైతే గుర్తుండిపోతుంది.
చాలా బాగుందండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చేసింది. తక్కువ కాస్ట్లో ఇలాంటి బ్యూటిఫుల్ ఐటమ్స్ అయితే మీషోలో చాలా అవైలబుల్గా ఉన్నాయి. నేను పార్ట్ 2 కూడా చేస్తాను. పార్ట్ 2లోనైతే ఇంకా బెస్ట్ ఐటమ్స్ అయితే మీకు రివ్యూ చేస్తాను. ఇక ఈ రెండిటి క్యాప్స్ కూడా చూస్తున్నారు కదా, మంచి టైట్గా ఉన్నాయండి. మామూలుగా ఇలా అంటే పడిపోయేటట్టు లేవు, నీట్గా వచ్చేసాయి. ఇప్పుడు చూపించిన ఈ 4 ప్రోడక్ట్స్ కూడా చాలా బాగా వచ్చేసాయండి. మరెందుకు ఆలస్యం, వెంటనే తీసేసుకోండి. తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్లోకి పోకముందే తీసుకున్నారంటే మన పూజ గదిలో బెస్ట్గా ఉంటాయి. మరి మీకు ఈ ప్రోడక్ట్స్ నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ అయితే చేయండి. పార్ట్ 2 కావాలి అన్న వాళ్ళు మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోనైతే అవసరమైన వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.